నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి భద్రత తగ్గించలేదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైకాపా నేతలు గవర్నర్ ని కలవటం సరికాదన్న మంత్రి. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా అసమ్మతి గలం. ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడిని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసిన నాయకులు. కోటి వెలుగుల ప్రభంజనం కోటప్పకొండ. జాతరకు సిద్ధమవుతున్న ప్రభలు. ఎస్ఎస్ఎన్ కళాశాలలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ. రక్తదానం చేసిన ఎన్సీసీ విద్యార్థులు. వర్గపుడిసెల ప్రాజెక్టుకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రజా సంఘాలు డిమాండ్. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని విద్యుత్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కి ఎలాంటి భద్రత తగ్గించలేదని చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎన్నడూ లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని చెప్పారు. చంద్రబాబు ఇంటి గేటుకి తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. క్వింటాకి 7,000 రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కి మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత లేదని చెప్పారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ కి బుద్ధి రాలేదని అన్నారు. ఇంకా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేని పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్ని కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాన్ వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు. ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. వినుకొండ వైకాపాలో అంతర్గత విభేదాలు పార్టీ అధినేత వద్దకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లాని పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించాలని ఇటీవల వైసీపీ శ్రేణులు రహస్య భేటీ నిర్వహించారు. బొల్లాని వెంటనే మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డిని అసంతృప్తి నేతలు కలిశారు. సావల్యపురం మండలం వైసీపీ నేత ఈపూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చుండూరు వెంకటేశ్వర్లని ఇన్ఛార్జిగా నియమించాలని పట్టుబట్టారు. 3 వారాల్లో నిర్ణయం చెప్పాలని సజ్జలకి వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ పరిణామాలతో బొల్ల అనుకూల వర్గం ఆత్మరక్షణలో పడింది. ఆ పార్టీ అంతర్గత విభేదాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కోటప్పకొండ తిరునాళ్ళకి 90% ఏర్పాట్లు పూర్తి చేశామని టీడీపీ సీనియర్ నేత పులిమి రామిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే చంద్రవాడ అరవిందబాబు తిరునాళ్ల ఏర్పాట్లపై ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారని, కూటమి నాయకులు కార్యకర్తలు దగ్గరుండి పనులు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నందువలన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. క్యూ లైన్లలో కూడా భక్తులకి మజ్జిగ, మంచినీరు, అల్పాహారం పంపిణీ చేస్తున్నామని రామిరెడ్డి తెలిపారు.
ఓం నమ శివాయ. కోటప్పకొండ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గుడి మొత్తం ప్రాంగణాలు మొత్తం రంగులేసారు. ఎక్కడైతే రోడ్లు బాగలేవు అన్ని రోడ్లు మొత్తం రిపేర్ చేశారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇప్పటికే 90% ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పులిహార ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకుంటారు. ఇంకా కూడా సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో వస్తారని చెప్పి ప్రభుత్వం అంచనా. వాళ్ళందరూ కూడా మంచినీటి వసతి కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా డిపార్ట్మెంట్లు మొత్తం కూడా సమాయత్తమైనవి. కాబట్టి త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయని మేము భావిస్తున్నాం. మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండ మహోత్సవాన్ని ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నామని, కోటప్పకొండకు వచ్చే భక్తులకి పంపిణీ చేసే స్వామివారి మహాప్రసాదం లడ్డు, అరిసెల తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నట్లు తయారీదారుడు రాము తెలిపారు. ఎంతో నిష్ఠగా స్వామివారి మహాప్రసాదం తయారు చేస్తున్నామని చెప్పారు. ధర్మకర్త జమీందార్తో పాటు ఎమ్మెల్యే అరవింద బాబు, ఈవో చంద్రశేఖర్ పర్యవేక్షణలో రోజుకి 25,000 చొప్పున 2 లక్షల లడ్డూలు, అలాగనే 60,000 అరిసెలు సిద్ధం చేస్తున్నామని రాము తెలిపారు. నా పేరు రాము అండి, లడ్లు మేస్తుంది. మాకు ఈవో గారు, ఎమ్మెల్యే గారు, మన ఆలయ గుమ్మస్థానం మొత్తం మనకి 2 లక్షల లడ్డు తయారీ శివరాత్రి నిమిత్తం 2 లక్షల లడ్లు తయారు చేయమని చెప్పారు. దాని నిమిత్తం స్వచ్ఛమైన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, మన శనగపిండి వేసి స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు 80 గ్రాముల చొప్పున మేము తయారు చేస్తున్నాం. మనకు పండగకు ముందులోపు 2 లక్షల లడ్లు మనం తయారు చేసి దేవస్థాన ఆలయ కమిటీకి మనం అప్పచెప్పాలి. రోజుకు సుమారు 25,000 లడ్లు తయారు చేస్తున్నాం సార్. ఇవాళ నుంచి పండగకు ముందు రోజుకి మనకు 2 లక్షల టార్గెట్ అయిపోతుంది. అరిసెలు 60,000 అరిసెలు సార్. అవి రోజుకి 14,000 చొప్పున చేస్తున్నారండి. దానికి స్వచ్ఛమైన బెల్లం, బియ్యం 24 పదార్థాలు, స్వచ్ఛమైన బియ్యం, నెయ్యి, గేదె నెయ్యితో అది చేస్తారు. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు CRRT సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ చిత్రపటాలకి ముస్లిం సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా MHPS నాయకులు మాట్లాడారు. గత 6 నెలలుగా పేరుకుపోయిన మౌజాన్ ఇమాముల గౌరవ వేతనాలు బకాయిలు 46 కోట్ల రూపాయలని సీఎం విడుదల చేశారని చెప్పారు. మసీదుల మరమ్మతులకి కూడా నిధులు మంజూరు చేయడంతో క్షీరాభిషేకం చేశామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు మస్తాన్ వలీ, మాపు, పల్నాడు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రఫీ, కార్యదర్శి కాసిం పీరా, పట్టణాధ్యక్షులు జిక్రియా, టీడీపీ మైనార్టీ నాయకులు కరీముల్లా, రసూల్ మేస్ట్రీ, అంజుమన్ నాయకులు రహ్మద్ అలీ, బుజ్జి మేస్ట్రీ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ఫారూక్ షిబ్లి గారి పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు NMD ఫారూక్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. విషయం ఏంటంటే, గతంలో బకాయిలు ఉన్నటువంటి
బహుజనులకు ఇమాములకు ఏదైతే జీతభత్యాలు గౌరవ వేతనాలు ఉన్నాయో వాటిని అమలు వెంటనే రిలీజ్ చేసి వారికి ముందుగానే రంజాన్ తోఫానిచ్చిన సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కోటి వేల్పుల అండ కోటప్పకొండ భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికల్ని తీర్చే దైవం శ్రీ త్రికోటేశ్వర స్వామి. మహాశివరాత్రి సందర్భంగా జాగారం చేసేందుకు భక్తులు వివిధ రూపాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయటం పూర్వం నుంచి ఇదొక ఆనవాయితీగా కొనసాగుతుంది. కోటి ఒక్క ప్రభలు తన కోసం వస్తే కొండ దిగుతానని ఆనందవల్లికి కోటయ్య స్వామి ఇచ్చిన వరాన్ని అందిపుచ్చుకునేందుకు అదే విశ్వాసంతో భక్తులు క్రమం తప్పకుండా ప్రభల్ని నిర్మిస్తున్నారు. బాల ప్రభలతో పాటు భారీ విద్యుత్ ప్రభలు తిరునాళ్ళకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేదీప్యమాన కాంతులతో విరిజిల్లే ఈ ప్రభలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా తరలి వస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి సాంప్రదాయంగా కొనసాగుతున్న మొక్కుపడుల్ని తీర్చుకునేందుకు ఇప్పటికే గ్రామాల్లో భారీ విద్యుత్ ప్రభల నిర్మాణం చివరి దశకు చేరింది. 3 రోజుల ముందే ప్రభల్ని పైకి లేపి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జాతరకు ఒకరోజు ముందుగా వాటిని కొండకు తరలిస్తారు. కట్టుబడి వారి పాలెం యూటీ వద్ద దక్షిణాది గ్రిడ్ విద్యుత్ తీగలకి సరఫరా నిలిపివేసిన అనంతరం పండగ రోజు ఉదయం ఒక్కొక్కటిగా కోటప్పకొండ సన్నిధికి ఇవన్నీ చేరుకుంటాయి. కోటప్పకొండ తూర్పు దిక్కులోని చిలకలూరిపేట వైపు గ్రామాల్లో భారీ విద్యుత్ ప్రభలను నెల రోజులుగా శ్రమించి కడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కొక్క ప్రభకి 30 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వరకు వ్యయమవుతుందని తెలిపారు. పాడి పంటలు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ వృత్తిలో స్వామికి తాము ఈ రూపంలో సమర్పిస్తున్నట్లు కానుకగా భారంగా కాకుండా మొక్కుగానే భావిస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకే కోటప్పకొండకు ప్రభల పండగగా కూడా పేరొచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా కోటి వేలుపులండ కోటప్పకొండకు ముందుగా గుర్తుకొచ్చేది మహాశివరాత్రి అంటే ప్రభలు తయారీకి పెట్టింది పేరు పురుషోత్తపట్నం. యావత్ ప్రపంచానికి కూడా తెలియజేసిన ప్రభలు తయారీకి పెట్టింది పురుషోత్తపట్నం. శ్రీశైలానికి తూర్పు ముఖద్వారం ద్వారణాలైతే ద్వారణాలకు తూర్పు ముఖద్వారం కోటప్పకొండ, కోటప్పకొండకు తూర్పు ముఖద్వారం పురుషోత్తపట్నం. మరియు పురుషోత్తపట్నం నుండి 11 ప్రభలతో మరియు ఎంతో అద్భుతంగా వైభవపేతంగా మరియు నెల రోజుల పాటు కూడా శ్రమతో మరియు ఆర్థికంగా ఒక్కొక్క ప్రభ 30 నుండి 35 లక్షల వరకు అవుతుంది. మరి 11 ప్రభలు కూడా 7 కరెంటు ప్రభలు మరియు 4 మామూలు ప్రభలతో మరి సిద్ధమవుతున్నది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మరియు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మరియు ఇక్కడ అందరూ కలిసి ఏకమత్యంగా కలిసి చేసే ఈ పండుగ మరియు అందరూ దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి వేడుకల్లో జరుపుకోవటం మనందరికీ కూడా గర్వకారణం. మరి ఈ రోజున పురుషోత్తపట్నంలో మరియు ఉన్నతమైన విద్యావంతులుగా రాజకీయ నాయకులుగా ఉన్నారంటే ఈ కీర్తి, ఘనత, ప్రతిష్టలన్నీ కూడా మేధా దక్షిణామూర్తి స్వరూపాలే. ఆయన ఇచ్చిన అనుగ్రహంతోనే ఈ రోజున పురుషోత్తపట్నం అంతా కూడా తేజల్లుతూ ఉన్నది. అంతటి శక్తివంతమైన త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లకు కోటప్పకొండకు తరతరాల నుంచి వస్తున్న మా సంపద, సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం ఈ యొక్క ప్రభల తయారీ. ఒక్కొక్క ప్రభ మరియు శ్రీ తోట పుల్లప్ప తాత గారి ప్రభ 135 సంవత్సరాల నుంచి, విడుదల వారి ప్రభ మరియు భైరవారి ప్రభ, గ్రామ ప్రభ, కొనపరెడ్డి వారి ప్రభ, మండలేని వారి ప్రభ, యాదవరాజుల ప్రభ, చిన్నతోట వారి ప్రభ మరియు 11 ప్రభలు. మరి ఊరికి ఒక్కొక్క ప్రభ అయితే ఒక్క పురుషోత్తపట్నం నుండి 11 ప్రభలు ఆకర్షణీయంగా నిలుస్తుంది. యావత్ ప్రపంచం మొత్తం కూడా చూసే ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలకు రంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటుంది. మరియు కోటి ప్రభలతో ఎప్పుడైతే కోటప్పకొండకు చేరుతారో అప్పుడు మరియు పరమేశ్వరుడు దిగి వస్తాడని మా నమ్మకం, మా విశ్వాసం. మరియు అలాంటి కోటి ప్రభలు మరి కట్టాలని దృఢమైన సంకల్పంతో పురుషోత్తపట్నం నుండి 11 ప్రభలతో అరహరో చేరుకో కోటయ్య అంటూ బయలుదేరుతున్నాం. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. పాలక మండలి అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్, కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ నాగసరపు సుబ్బారాయ గుప్తా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమ కళాశాలలో గత 16 ఏళ్ల నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రెడ్ క్రాస్ సంస్థ ఆపదలో ఉన్న వారితో పాటు ప్రమాద బాధితులకి రక్తం అందజేస్తుందని తెలిపారు. రక్తదానం చేసిన ఎన్సీసీ విద్యార్థుల్ని అభినందించారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శిరీష ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధీర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ సాయి, ఫార్మర్ ప్రిన్సిపల్ డాక్టర్ మహేష్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త శంకర్ రెడ్డి, డాక్టర్ వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ శరత్ బాబు, కోశాధికారి గండ్రకోట మురళీకృష్ణ, కమిటీ సభ్యులు డాక్టర్ రెహమతుల్లా, డాక్టర్ సృజన పాల్గొన్నారు.
ఈ రకంగా బ్లడ్ ఇవ్వటం వల్ల మనం దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కాన్పులు అయ్యేటప్పుడు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఆపరేషన్ అప్పుడు అందరికి కూడా ఎంతో సహాయం చేయగలుగుతాము. ఈ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి లీడర్షిప్ వస్తుంది. చాలామందికి బ్లడ్ ఉంటుంది, చాలామంది వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అక్కడ లీడర్షిప్ లేక, అది ఇవ్వాలనే మనసు లేక, అది ఇస్తే ఏమవుతుందని భయంతో కానీ ఇవ్వలేకపోవచ్చు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా స్ఫూర్తితో బ్లడ్ ఇస్తారని కోరుకుంటూ, ఇది మళ్ళీ ప్రతి సంవత్సరానికి కనీసం 3 సార్లు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు శ్రీ సుబ్బరాయనారాయణ కాలేజీలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వచ్చేసిన రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే ఆడిటర్ గారు మురళి గారికి, బద్రి గారికి, అంటే వాళ్ళ మెంబర్స్కి, ముఖ్యంగా ఇక్కడ డాక్టర్స్కి, మా కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, లెక్చరర్స్కి, ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్స్కి, ప్రెస్ వారికి అందరికీ ముందుగా నా నమస్కారం. మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు బ్లడ్ డొనేషన్ బ్యాంక్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పట్టణంలో ఏర్పాటు చేయటం, అట్లాగే బ్లడ్ బ్యాంక్ని వారు ఎంతో కృషితో ఏర్పరుస్తున్నారు. ఎందుకంటే వారు డొనేట్ చేయటమే ఫండ్ కాకుండా అందరి చేత ఇక్కడ ప్రముఖుల చేత డొనేషన్స్ ప్రతి ఒక్కరి చేత కూడా ₹1,00,000 ఇంకా ఎక్కువ ఇచ్చే దాతల నుంచి సేకరించడం, అట్లాగే నేను కూడా ఆ బ్లడ్ బ్యాంక్కి 1 lakh వారి ద్వారా డొనేట్ చేశాను. కాలేజీలో 16 సంవత్సరాల నుంచి ఈ క్యాంపులన్నీ అరేంజ్ చేస్తున్నాను. మీకు ఎట్లా పుణ్యం వస్తుందో బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి, అదే రకంగా రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ మెంబర్లు అందరికి కూడా పుణ్యం వస్తుంది. కారణం మీ చేత తీపించడం, ఈ బ్లడ్ మళ్ళీ దాచిపెట్టి ఇంకో చాట మళ్ళీ ఇంకో మనిషికి ఇవ్వడం, అది మనిషిని కాపాడడం, అది చాలా మంచి కార్యక్రమం. పల్నాడు జిల్లాకు కీలకమైన వరికపొడిసెల ప్రాజెక్టుకి బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టాలన్న డిమాండ్తో వినుకొండలో శనివారం నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పీడీఎం నేతలు కోరారు. ఎగువ పల్నాడులో సాగునీరు లేక ప్రజలు వలసపోతున్నారని, పశువులకి నీళ్లు కూడా లభించని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలం, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రాంతాలకి ఈ ప్రాజెక్టుని ప్రతిపాదించారని చెప్పారు. 1954లో నందికొండ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా కొస్లా కమిటీ నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయాలని సూచించారని చెప్పారు. దమ్మర్లగొంది అని పిలువబడే వరికపొడిసెల ప్రాజెక్టుని సాధించుకోవాలని దశాబ్దాలుగా ప్రజలు పోరాడుతున్నారని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ నిర్వహిస్తున్న శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని వినుకొండ సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని కామ్రేడ్స్ తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పీడీఎం నాయకులు వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, బీసీ నాయకులు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పల్నాడు ప్రాంతం, వినుకొండ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించడం కోసం 1954 నుండి ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తమ యొక్క అభిప్రాయాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలోనైతే దాని మీద లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు సభ్యులు గతంలో కానీ, ప్రస్తుతం గెలిచిన సందర్భంలో కానీ వరిగపూడిశాల ప్రాజెక్టు నిర్మాణం చేస్తాము అని చెప్పేసి బలంగా హామీ ఇచ్చున్నారు. అలాగే వినుకొండ ఎమ్మెల్యే కానీ, మాచర్ల ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఈ ముగ్గురు కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వరిగపూడిశాల ప్రాజెక్టు కడతామని చెప్పేసి ప్రకటించారు. ఈ వరిగపూడిశాల అనేటువంటిది నాగార్జున సాగర్కి పైన ఉంటుంది. అక్కడ ఈ ప్రాజెక్టు కట్టడం ద్వారా ఎల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, ఈపూరు, కారంపూడి కొంత ఆ మండలాలు కూడా టచ్ అవుతాయి. ప్రధానంగా ఎగువ పల్నాడు, వినుకొండ ప్రాంతం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు ప్రాంతానికి ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి భద్రత తగ్గించలేదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైకాపా నేతలు గవర్నర్ని కలవటం సరికాదన్న మంత్రి. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా అసమ్మతి గలం. ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడిని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసిన నాయకులు. కోటి వెలుగుల ప్రభంజనం కోటప్పకొండ, జాతరకు సిద్ధమవుతున్న ప్రభలు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ. రక్తదానం చేసిన ఎన్సీసీ విద్యార్థులు.
వర్కపుడిసెల ప్రాజెక్టుకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రజా సంఘాలు డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.